హలో 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 అందరికీ నమస్కారం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసేది కాదు. ఇదిగో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ స్క్రిప్ట్ చూసి చదవడం కూడా రాదా? ఇక్కడ ఎంఎస్ఎస్ఎస్ఎం సెక్టార్ లో చూపిస్తుందేమో 33,82,000 పైసలకు ఉద్యోగాలు. నువ్వేమో కాసేపు 32,79,970 అంటావు. అదే ఫిగర్ రిపీట్ చేస్తూ 32,79,770 ఉద్యోగాలు అంటావు. మొదటేమో 970, తర్వాత ఏమో 770 అంటావు. ఏది కారెస్ట్ అనుకోవాలి జగన్ రెడ్డి? అక్కడ మీరు చూపించే దాంట్లోనేమో 33,82,000 పైగా ఉద్యోగాలు అని ఉంది. నువ్వేమో ఇట్టా అడ్డదిడ్డంగా లెక్కలు చెబుతా ఉన్నావు. కావాలంటే ఓ పాలి మళ్ళీ చూడు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. సాధ్యల స్క్రిప్ట్ బ్లైండ్ గా ఫాలో అయిపోతే ఇదిగో ఇట్టాగే మురుక్కాలంలో బ్లైండ్ గా పడిపోతావు. అక్కడ చూపిస్తున్న లెక్కలేంటి, నువ్వు చెప్పి కాకి లెక్కలేంటి అంటే దీన్ని బట్టి అంత హొళక్కేనని జనానికి అర్థమవుతూ ఉందిలే. అయినా లచ్చలు ఉద్యోగాలు ఇచ్చేస్తే 151 నుంచి 11కి ఎక్కడ పడ్డావు, ఎట్టా పడ్డావు చెప్పమా?